హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. నిమజ్జనోత్సవాలు తీసుకొస్తున్నారు. ఉదయం నుంచి ముఖ్యంగా హుస్సేన్ సాగర్లోనైతే ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం కోసం మిగిలిన విగ్రహాల నిమజ్జనాలను ఆపారు. ఖైరతాబాద్ మహావినాయకుడి నిమజ్జనోత్సవం 2 గంటల తర్వాత పూర్తయింది. ఆ తర్వాత మిగిలిన విగ్రహాలన్నింటినీ అనుమతించారు. హుస్సేన్ సాగర్లో పెద్ద ఎత్తున నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి. అలాగే హైదరాబాద్ నగర నలుమూలలుగా ఉన్నటువంటి చెరువులు కుంటల్లో కూడా ఎక్కడెక్కడ స్థానికంగా నిమజ్జనోత్సవాలు సాగిపోతున్నాయి. దీనికి సంబంధించి నిమజ్జనోత్సవాలు వాటి విశిష్టత ప్రాధాన్యత గురించి తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణమూర్తి గారు ఉన్నారు. రామకృష్ణమూర్తి గారు నమస్కారం అండి. గం గణపతయే నమః. రామకృష్ణమూర్తి గారిని అడిగి దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. రామకృష్ణమూర్తి గారు, ఇప్పుడు ఉదయం నుంచి నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మనం ఎన్ని రకాల వినాయక మూర్తుల్ని చూసాం, దాని విశిష్టత ఏంటి, ఎలా సాగుతుంది నిమజ్జనోత్సవం హైదరాబాద్లో? అద్భుతంగా కనుల పండువగా ప్రతివారి జీవనం ధన్యమయ్యే విధంగా గణేష నిమజ్జన మహోత్సవం జరుగుతోంది. ఇన్ని లక్షల విగ్రహాలు ఈరోజు నిమజ్జనం జరుగుతున్నాయి అంటే దాని వెనకాల భాగ్యనగర ఉత్సవ నిర్వాహక కమిటీ అహరహము చేసిన కృషి కనపడుతూ ఉంది. అందరితో సమన్వయపరిచి ఆ విగ్రహాలను నిమజ్జనం చేసే విధి విధానాలకు రూపకల్పన చేసి ఎక్కడ ఎవరు నిమజ్జనం చేస్తే శ్రేయోదాయకంగా ఉంటుందో, సమాజంలోని అందరికీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుందో తెలుసుకొని ఆ ఏర్పాట్లను చేశారు. ఇలాంటి అద్భుతమైన మహోత్సవం ప్రపంచంలో మరెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇన్ని లక్షల మంది ఒకే భగవతత్వాన్ని ఆధారంగా చేసుకొని దానివల్ల వచ్చే ప్రయోజనాన్ని గుర్తించి ఉపాసించి ధ్యానించి ఉపవసించి ఆ ఆనందాన్ని అందుకోవాలన్న సంకల్పంతో ఈరోజు ఈ ఉత్సవానికి పతాకమైనటువంటి నిమజ్జనోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి వినాయక విగ్రహం వెనకాల ఒక అద్భుతమైన మంత్రశక్తి ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి గణేష మూర్తులను మనం ఆరాధన చేస్తున్నాము అంటే దేవత అంటే మంత్రానికి ఇచ్చిన రూపం. ఇన్ని మంత్రాలతో ఇన్ని దేవతామూర్తులను ఆరాధించే అవకాశం గణేశునికి మాత్రమే ప్రత్యేకం. 33 గణేష అవతారాలు ఉన్నాయి, 33 మంత్రాలు ఉన్నాయి. బాలగణపతి, ధ్వజ గణపతి, శక్తి గణపతి, విజయ గణపతి, లక్ష్మీ గణపతి, రుణ విమోచనం గణపతి, ధ్వజ గణపతి, ఇలా ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క ధ్యాన శ్లోకము, ఒక మంత్రము, ఒక నైవేద్యం, ఇలా ఆగమశాస్త్రం మంత్రశాస్త్రము తెలియజేసింది. వాటిని తెలుసుకొని ఆరాధిస్తూ ఆచరిస్తూ ఆనందాన్ని అందుకునే క్రమాన్ని ఈరోజు ప్రత్యక్షంగా మనం చూడగలుగుతున్నాం. అది మన పూర్వజన్మ సుకృతం. అలా వాటిని చూస్తూ తద్వారా మన జీవిత లక్ష్యాన్ని తెలుసుకుంటూ మన జీవన పథం శ్రేయోపథంలో ముందుకు సాగాలన్న సంకల్పంతో అందరూ కలిసి చేస్తున్న అద్భుతమైన మహోత్సవమే ఈ గణేష నిమజ్జన ఉత్సవం. మూర్తి గారు, ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం మహానగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు చూస్తుంటాం. నవరాత్రుల పాటు పూజలు పునస్కారాలు ఇవన్నీ చూస్తుంటాం. అయితే ఖైరతాబాద్ గణేశుడు అనేది చాలా ప్రత్యేకత సంతరించుకుంది. తరాలు కొనసాగుతున్నాయి, కానీ ఆ వినాయకుడి యొక్క ప్రాధాన్యత కానీ విశిష్టత కానీ ఇంకా పెరుగుతుందే తప్ప ఏమాత్రం అటు ఇటు అవ్వడం లేదు. భక్తులు ఎందుకు ఖైరతాబాద్ వినాయకుడిని అంత విశిష్టంగా పూజిస్తున్నారు? అక్కడ ప్రత్యేకత ఏంటి? 1954వ సంవత్సరంలో ఒక్క అడుగు వినాయకుడితో ఆ వినాయక ఉత్సవం ప్రారంభమైంది. నిష్ఠగా వినాయకుడిని ఏ విధంగా ఆరాధిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకొని దాన్ని ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు చొప్పున పెంచుకుంటూ మంత్రశాస్త్రంలో చెప్పిన విధి విధానాలన్నింటినీ తెలుసుకొని మరి ఆచరిస్తున్నారు. కనుకనే ఆ దైవీ శక్తి అక్కడ ఆవిష్కరింపబడింది. ఈ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి గణపతిని వారు ఆవిష్కరించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను 3 ముఖాలుగా ఆవిష్కరించి లక్ష్మీ సవిత హయగ్రీవుణ్ణి ఒక పక్కన, జగన్నాథ ఆలయంలో ఉన్న కృష్ణుణ్ణి, సుభద్రను, బలరాముణ్ణి ఒక పక్క, బాలాత్రిపుర సుందరిని ఒక పక్క, ఆ గ్రామదేవత అయిన గజ్జలమ్మను ఒక పక్క ఉంచి అద్భుతమైనటువంటి విశ్వశాంతి యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రపంచంలో దేశంలో ఉన్న విపత్కర పరిస్థితులకు అనుగుణంగా నవరాత్రి ఉత్సవాలలో ఏ విధంగానైతే అవతారాలను మార్చి చండీ అవతారము, కాత్యాయని అవతారాన్ని విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో ప్రతిష్ఠిస్తున్నారో
అలానే ఈరోజు ప్రజలందరికీ శాంతి చేకూరాలి, పెరుగుతున్న విశృంఖలమైన భావాలకు అడ్డుకట్ట వేయాలి, ఏదైతే దేశ ప్రజలకు ప్రపంచ శాంతికి అవరోధం కలిగిస్తూ ఉందో దానిని అరికట్టాలి, దానికి అవసరమైన దైవీ శక్తిని ఆవాహన చేయాలన్న సత్సంకల్పంతో 69 అడుగుల అద్భుతమైనటువంటి మూర్తిని ఆవిష్కరించి దాన్ని ఆరాధించటం వల్ల ప్రయోజనం ప్రపంచ శాంతి, జనులు సుఖంగా సంతోషంతో సుభిక్షంగా జీవించాలన్న ఆలోచనతో ఏర్పాటు చేయబడినటువంటి అద్భుతమైనటువంటి దైవీ శక్తి ఆవిష్కరణయే ఆ ఖైరతాబాదులో ఏర్పాటు చేయబడ్డటువంటి ఆ మహాశక్తి గణపతి. దాన్ని ఆరాధిస్తూ ప్రజలంతా ఆనందించి కొంచెంసేపు క్రితమే దానిని నిమజ్జనం చేసి అద్భుతమైనటువంటి ఆనందానికి శ్రీకారం చుట్టారు. ఆ వినాయక స్వరూపాన్ని హృదయంలో స్థిరంగా నిలుపుకొని అందరూ ఆనందోత్సవాలతో ఉండాలన్నదే మనందరి ఆకాంక్ష. మూర్తి గారు, అలాగే ఈ భాగ్యనగరం మహానగరం అనగానే వినాయక నిమజ్జనోత్సవాలు, వినాయక పూజలతో పాటు మరొక ముఖ్యమైన ఘట్టం వినాయకుడి లడ్డూ వేలం. ఈ లడ్డూ వేలం అనేది ఏటికేడు పెరుగుతోంది. అలాగే పెద్ద ఎత్తున భక్తులు కూడా ఉత్సాహంగా పోటీపడి మరీ లడ్డూని దక్కించుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అసలు లడ్డూ వేలం అనేది 9 రోజుల పాటు వినాయకుడి చేతిలో పెట్టి పూజించిన ఈ లడ్డూని చివరి రోజు ఎందుకు వేలం వేస్తారు? ఆ వేలం యొక్క విశిష్టత ఏంటి? ఆ ప్రసాదాన్ని ఇలా వేలం వేయడం ద్వారా, దానికి తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఎలాంటి మేలు జరుగుతుంది? దాని ప్రాధాన్యత ఏంటి? 1994 సంవత్సరంలో ఆ బాలాపూర్ వినాయకుడి యొక్క లడ్డూను ఒక రైతు 450 రూపాయలకు కొన్నాడు. ఈరోజు అది 35 లక్షల రూపాయలకు భక్తులు కైవసం చేసుకున్నారు. దినదిన ప్రవర్ధమానమవుతున్న గణేశ మాహాత్యాన్ని ప్రకటించే నిలువెత్తు నిదర్శనమే బాలాపూర్ లడ్డూలోని ఆంతర్యం. 450 రూపాయలకు తన సొంతం చేసుకున్న ఆ లడ్డూను ఆయన కూర్చొని తినలేదు, దాన్ని అందరికీ పంచాడు. తర్వాత పొలంలో ఆ ప్రసాదాన్ని దైవీ సమర్పణ చేశాడు. తత్కారణంగా ద్విగుణీకృతమైన పంట అతని చేతికి వచ్చింది. అందుకే మరు సంవత్సరం దాన్ని 4500కు కొన్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన వారంతా అద్భుతమైన ఆ శక్తిని సొంతం చేసుకొని తమతో పాటు సమాజం కూడా సుభిక్షంగా ఉండాలన్న ఆనందంతో ఆ ప్రసాదాన్ని ముదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళావతంసకం విలాసిలోకరక్షకం అని గణేశ పంచరత్న స్తోత్రంలో ఆదిశంకరులు తెలియజేసిన సత్యాన్ని గ్రహించి ఎవరైతే ఈ గణేశ పంచరత్న స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తారో వారి కోరికలన్నీ నెరవేరి అభిష్టాలు సిద్ధించి ఆనందం వారి సొంతమవుతుందని తెలుసుకున్న నేపథ్యంలో ఆ గణేశ మహాత్యం ప్రతి సంవత్సరము పెరుగుతూ కైవసం చేసుకున్నటువంటి ఆ స్వామి ప్రసాదాన్ని అందరికీ పంచుతూ తద్వారా సమాజ శ్రేయస్సుకు, వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి శ్రేయస్సుకు దర్పణంగా నిలిచింది. పంచుకు తినటం భారతీయత, ఉంచుకు తినటం ఆసురీ లక్షణం. అద్భుతమైన భారతీయతను ప్రకటించేటువంటి నిదర్శనమే బాలాపూర్ లడ్డు యొక్క అద్భుతమైన మాహాత్యం. అలాగే మూర్తి గారు, మనం ఇక్కడ లైవ్లో చూస్తుంటే చాలామంది వందల వేలాది విగ్రహాలు తరలిపోతున్నాయి నిమజ్జనానికి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మూర్తి, ఈ విగ్రహం యొక్క విశిష్టత ఏంటి? ఇలాంటి రూపంలో ఏర్పాటు చేయడం, భక్తులు ఇలా కొలవడం ద్వారా వివిధ రూపాల్లో ఏర్పాటు చేస్తుంటారు. ఈ మూర్తి విశిష్టతలు ఏంటి అసలు? పెద్ద చెవులు, చిన్న నోరు. ఇక్కడ పెద్ద చెవులు అనేది వినుమని చెబుతోంది. ఏ సమస్య పరిష్కారానికైనా మొట్టమొదట ఆ సమస్యను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అవగాహన అయిన తరువాత వచ్చే ఆలోచన నీ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తుంది. గణపతి తత్వమే అది. పెద్ద చెవులు, చిన్న నోరు అమలారా, మాట్లాడక వినమంటుంది అయ్యలారా. ఎరుక నీకైతే అమలారా, కొరత లేని జీవితమే అయ్యలారా. ఇలా ఎలుక ఆశకు చిహ్నం పెద్ద చెవులు వినమని చెబుతూ నీకు శ్రవణం కీర్తనం విష్ణోహో అన్న నవవిధ భక్తులలో మొట్టమొదటి అయిన శ్రవణం గురించి తెలియజేస్తూ కలియుగంలో కలౌ శ్రవణాన్ముక్తి అని, వింటే చాలు నీ జీవిత సత్యాన్ని నువ్వు గుర్తించి నీ అద్భుతమైన జీవనానికి నువ్వు సోపానాలు నిర్మించుకోగలుగుతావన్న సత్యాన్ని ఆ గణపతి మూర్తి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు.
మూర్తి గారు, అలాగే మరే దేవుడికి లేని విధంగా వినాయక చవితి సందర్భంగా వాడవాడల వీధి వీధిన విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే 9 రోజుల పాటు పూజించి ఆ తర్వాత నిమజ్జనాలు చేస్తూ ఉంటారు. వేరే ఏ దేవుడికి ఇలా నిమజ్జనాలు చేయడం అనేది ఉండదు. ఎందుకు 9 రోజుల పాటు పూజించి ఆ తర్వాత వినాయకుడిని గంగలో నిమజ్జనం చేస్తారు? దాని విశిష్టత ఏంటి? అలా చేయడం ద్వారా భక్తులకి ఏ విధమైన మంచి జరుగుతుంది? నిజానికి గణపతి నిమజ్జన మహోత్సవం అనేది ఆధ్యాత్మిక, సామాజిక, లౌకికమైనటువంటి తత్వాన్ని మనకు అందజేసే ఒక అద్భుతమైన విజ్ఞానం. ఏదైతే విజ్ఞాన శాస్త్రం ఈ సృష్టికి కారణమని చెబుతున్న బిగ్ బ్యాంగ్ థియరీ ఉందో దాన్ని పురాణము అద్భుతంగా నిర్వచించింది. శబ్దాద్వ్యోమతత ససజ్జత విభో స్పర్శం తథా మారుతం తస్మాత్ రూపమహో మథోరసం తతం తోయం గంధం మహీం ఏవం మాధవ పూర్వపూర్వకలనాత్ ఆజ్ఞాద్య ధర్మాన్వితం భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్ అని ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి భూమి వచ్చిందని పురాణం చెప్పిందే. బిగ్ బ్యాంగ్ థియరీలో మొట్టమొదట స్పేస్, దాని నుంచి వాయువు హైడ్రోజన్, దాని నుంచి అగ్ని స్టార్స్, దాని నుంచి నీరు ప్లాస్మా, దాని నుంచి భూమి, మనం ఉన్నటువంటి ఉనికి ఏర్పడిందని పురాణం చెప్పిన దాన్నే ఆధునిక విజ్ఞానం కూడా ధృవీకరించింది. అక్కడ ఆధునిక విజ్ఞానం ఆగిపోయింది. కానీ భారతీయుడి తత్వం ఏమిటి? ఏ సూక్ష్మతత్వం నుంచి అయితే అద్భుతమైనటువంటి ఈ స్థూలతత్వం ఏర్పడిందో తిరిగి ఈ స్థూలతత్వం నుంచి ఆ సూక్ష్మతత్వం వైపు ప్రయాణం చేయమని చెప్పటమే నిమజ్జనంలోని అంతరార్థం. అందుకే పృథ్వీతత్వం నుంచి జలతత్వంలోకి వెళ్ళి, జలతత్వం నుంచి అగ్ని సూర్యుడి ద్వారా వచ్చే కిరణాల ద్వారా వాయువుగా మారి, అక్కడి నుంచి తిరిగి ఆకాశంలోని ఆ అంతరాత్మ చైతన్యంలోకి లీనం కమ్మని చెప్పేదే భారతీయత యొక్క అంతరార్థం. మానవ జన్మ అంటేనే మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక. నీవు పూర్వజన్మ సుకృతం కారణంగా 84 లక్షల జీవరాశులలో దుర్లభమైన మానవ జన్మను పొందావు. మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించేటువంటి ఆ కష్టం రాకుండా తిరిగి ఈ పృథ్వీతత్వం నుంచి జలతత్వంలోకి ప్రవేశించి, అక్కడి నుంచి అగ్ని, అక్కడి నుంచి వాయువు, అక్కడి నుంచి ఆకాశతత్వంలో, అక్కడి నుంచి పరమాత్మ సాయుధ్యానికి చేరమని తెలియజేసే అద్భుతమైనటువంటి విజ్ఞానమే ఈనాడు మనం నిర్వహిస్తున్న నిమజ్జనోత్సవం. ఇది ఆధ్యాత్మిక తత్వం అయితే, లౌకికంగా వర్షాకాలంలో చెరువులలో ఉన్న మట్టితో, బంకమట్టి, దాంతో విగ్రహాన్ని చేసి భాద్రేమాసే శితే పక్షే చతుర్థ్యాం భక్తిమాన్ నరః కృత్వా మహీం మహీం మూర్తిం గణేశస్య చతుర్భుజ అని గణేశ పురాణం చెప్పింది. ఆ బంకమట్టితో ఆ స్వామి యొక్క విగ్రహాన్ని చేసి చతుర్భుజాలతో ఉన్న ఆ స్వామిని 21 పత్రాన్ని పూజయామి, 21 పత్రులతో పూజించగలిగితే తిరిగి ఈ అద్భుతమైన ఆ స్వామి విగ్రహాన్ని పత్రితో సహా ఆ నీటిలో నిమజ్జనం చేస్తే వర్షాకాలంలో వచ్చేటువంటి నీటిలో ఉన్న దోషాలన్నీ ప్రక్షాళనమయ్యి మనిషి జీవనానికి అత్యంత అవసరమైన నీటిని జీవనము అంటారు. ఆ జీవనాన్ని నువ్వు సేవించి ఆరోగ్యం ఉండటానికి అవసరమైనటువంటి ప్రణాళికయే ఈ నిమజ్జన మహోత్సవం. కనుక అత్యంత అద్భుతమైన ఆరోగ్యప్రదాయమైన ఆయుర్వృద్ధకమైనటువంటి ఈ గణేష నిమజ్జన మహోత్సవంలోని ఆంతర్యాన్ని గుర్తించి అందరము అలా మట్టి వినాయకుళ్లతో ఆ స్వామిని అర్చించగలిగితే ఇహము పరము రెండూ మన సొంతమవుతాయి. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మూర్తి గారు, ఎక్కడా లేని విధంగా మరీ ముఖ్యంగా ఈ భాగ్యనగరంలో ఇంత పెద్ద ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. అలాగే నిమజ్జనోత్సవాలు కూడా ఈ కోలాహలంగా ఇంట్లో పండగ కంటే ఇంకా మిన్నగా వేలాది మంది, లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి నిమజ్జనోత్సవాలు పాల్గొంటారు. వాళ్ళు తిలకించి ఆనందం పొందుతూ ఉంటారు, ఒక రకమైన ఆస్వాదిస్తూ ఉంటారు. ఇంత ఆధ్యాత్మికతను పెంచడంతో పాటు ఇంకా ఈ నిమజ్జనోత్సవాల యొక్క విశిష్టత ఏంటి? భక్తులు ఇంత పెద్ద ఎత్తున ప్రత్యేకంగా ఈ నిమజ్జనోత్సవాలు పాల్గొనడానికి కారణాలేంటి? अनेकता में ऐक्य मंत्र को जन जन फिर अपनाता है, धीरे धीरे देश हमारा आगे बढ़ता जाता है. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశం యొక్క ప్రత్యేకత. ఎన్నో కులాలు, మతాలు, జీవన విధానాలు, భాషలు ఉండవచ్చు, కానీ అందరిలో ఉన్నది ఆ గణేశుని పట్ల అపరిమితమైన భక్తి. అది మనకు
ఒక సూత్రంలాగా సూత్రే మన గణాయివ అని కృష్ణుడు చెప్పినట్టు అందరినీ కలిపి ఉంచే సూత్రమే ఈ గణేశుని యొక్క భక్తి. ఇలా ఆ భక్తి అనే సూత్రాన్ని ఆధారంగా చేసుకొని అనేక భిన్నమైన భాషలు, ఆచారాలు, వ్యవహారాలు ఉన్నా అందరం కలిసి ఉండాలన్న ఆలోచనతో బాలగంగాధర్ తిలక్ అలనాటి సమాజంలోని జాతీయ సమైక్యతను పెంపొందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ మహోత్సవము నిజానికి పురాణాలలో కూడా చెప్పబడింది. నవాన్ రాతి ఇది నవరాత్రి అని, రాతి సుఖం ఇది రాత్రి అని, సుఖాన్ని అందించేది రాత్రి అని, నవాన్ రాతి అంటే కొత్త దేహాన్ని అందించేది కనుక నవరాత్రి అని తెలియజేయబడింది. ఇలా 9 రోజులలో ఆ స్వామిని అర్చించి దేహాన్ని శక్తి సంధానే శరీర ఉత్పత్తి అని చెబుతుంది శివసూత్రం. అలా మన దేహానికి ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి అనేక సమస్యల నుంచి పరిష్కారం లభించటం కోసం అద్భుతమైన గణేశ ఆరాధన ప్రతిపాదిక కావాలి, మనకు మార్గదర్శకం చేయాలనే ఉద్దేశంతో ఋషులు మనకు అందించిన అద్భుతమైన విజ్ఞానమే ఈ నవరాత్రుల్లో ఇంత కోలాహలంగా, ఇంత అద్భుతంగా ఈ ఉత్సవాన్ని జరుపుకునేటువంటి ప్రక్రియ. పెద్ద పెద్ద విగ్రహాలు అంటారా, అది మీ వినోదానికి మీరు ఏర్పాటు చేసుకునేటువంటి కార్యకలాపాలకి ఆధారమవుతోంది తప్పితే శాస్త్ర ప్రమాణం అనుసరించి 9 అంగుళాల కంటే ఎక్కువ ప్రమాణం ఉన్నటువంటి విగ్రహాన్ని ఉపాసన చేయటం అంత ఉచితం కాదని చెబుతోంది ఆగమశాస్త్రం. కారణం, కొండంత దేవుడికి కొండంత పత్రి ఇవ్వటం కష్టం కనుక పెద్ద ప్రమాణంలో ఉన్న విగ్రహాన్ని మనం ఆ మంటపంలో ఉంచినప్పుడు అంత నిష్ఠగా ఉండాలి, అంత పూజ చేయాలి. అలా చేయగలిగితే అద్భుతమే. కనుక శాస్త్రీయమైన ఈ విషయాన్ని గుర్తెరిగి అందరం కలిసి ఆచరిస్తున్న ఈ అద్భుతమైన దైవీ శక్తి ఆవాహన కార్యక్రమం సమాజంలో శాంతిని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందచెయ్యాలన్న సంకల్పంతో అందరం కలిసి జరుపుకుంటున్న మహోత్సవమే ఈ గణేశ నిమజ్జన ఉత్సవం. మూర్తి గారు, అలాగే ఈ హైదరాబాద్లో ఈ స్థాయిలో నిమజ్జనోత్సవాలు కానీ వినాయక వేడుకలు కానీ జరుగుతుంటాయి. హైదరాబాద్ కాకుండా భారతదేశంలో ఇంకెక్కడైనా ఈ స్థాయిలో జరుగుతున్నాయా? హైదరాబాద్ ఎందుకు ఇంత ప్రత్యేకత సంతరించుకుంది వినాయకుడి మండప ఏర్పాట్లు కానీ నిమజ్జనోత్సవాలకు సంబంధించి? మొట్టమొదట బాలగంగాధర్ తిలక్ ఈ ఉత్సవాన్ని మహారాష్ట్రలో ప్రారంభించారు. మనం ఎంత ఘనంగా జరుపుకుంటామో అక్కడ కూడా కొన్ని లక్షల వినాయకులను నిమజ్జనం చేస్తూ ఉంటారు. అక్టోబర్ 5 నుంచి ప్రారంభించి వారు ఇవాళ కూడా ఆ నిమజ్జన ఉత్సవాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నిజానికి ఇలా వేల మంది విగ్రహాలను ఆరాధించి నిమజ్జనం చేసే ప్రక్రియ కేవలం భారతదేశంలో తప్పితే ఇంకెక్కడా కనపడదు. ఇలా విదేశాలలో ఉన్న భారతీయులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇలా అద్భుతమైన ఆనందాన్ని అందుకుంటున్నారు. మన లక్ష్యం కూడా అదే. ప్రపంచమంతా ఈ అద్భుతమైన గణేశ తత్వంలోని ఆంతర్యాన్ని తెలుసుకొని జాతి, మత, వర్ణ వివక్షత లేకుండా గణేశుణ్ణి ఆరాధించగలిగినప్పుడు ప్రపంచ శాంతి నెలకొంటుంది, ప్రపంచమంతా సుఖంగా ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి భారతీయ ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టినట్టుంటుంది. అలా కుర్వంతో విశ్వమార్యం అన్నటువంటి ఋషి వాక్యాన్ని గణేశ ఉత్సవాల ద్వారా ప్రపంచమంతా వ్యాప్తి చేయాలి అన్న సంకల్పంతో ఈ గణేశ నిమజ్జన ఉత్సవాన్ని జరుపుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు మూర్తి గారు. కృష్ణ, ఇప్పుడు దాకా చూసాం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణమూర్తి గారు వినాయకుడి విశిష్టత, అలాగే 9 రోజుల పాటు పూజలు చేయడం, అలాగే నిమజ్జనాలు చేయడం, దానివల్ల ప్రజలకు, ఈ లోకానికి, సమాజానికి జరిగేటువంటి మేలును, దాని యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని వివరించారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మళ్ళీ వినాయకుడికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతాయి.